హాయ్ సార్. హాయ్ అండి. సో అమరావతి అయితే లవ్ జిహాద్ అనే ఒక విషయం నడుస్తుంది. అందులో ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి 380 మంది అమ్మాయిలను వాడుకొని అందులో 180 మంది మైనర్ అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వదులుతాని చెప్పి బెదిరిస్తున్నాడు. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఎదవ గది నరం తీసేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల్ని ప్రేమించినట్టు నటించి పెండ్లి చేసుకుని వారిని పిల్లలు పుట్టే యంత్రాలుగా, తర్వాత జీవోత్సవాలుగా, కొన్ని బ్రోతల్ హౌసులు కూడా అమ్మేసి నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు హిందూ అమ్మాయిల్ని. హిందూ అమ్మాయిలు చాలా జాగరూకతగా, చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇలాంటి చేష్టల వల్ల, ఇలాంటి పనుల వల్ల చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ముందు. అయితే ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో అసదుద్దీన్, ఎవరైతే ఓవైసీ అసదుద్దీన్ ఉన్నారు కదా, సో వాళ్ళు పెట్టిన సభల్లో కూడా ఈ అబ్బాయి పాల్గొనడం అయితే జరిగింది. సో అంటే వీళ్ళకి ఏమైనా టైప్ ఏమైనా ఉందా? ఉంటుందండి. హైదరాబాద్ లో లింక్ లేనటువంటి ఉగ్ర కార్యక్రమాలు ఎక్కడ జరిగాయి చెప్పండి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అయినా ఈ ముస్లిం కమ్యూనిటీలో చాలా మంది యువతని ప్రలోభపెట్టి పాకిస్తాన్ లాంటి నీచ దేశం వారికి డబ్బు ఆశగా చూపించి హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్లయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే, లవ్ జిహాద్గా మార్చినట్టయితే 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు పారితోషికం ఇస్తూ ప్రోత్సహిస్తూ హిందూ దేశాన్ని ముస్లిం కంట్రీగా మార్చాలనేటువంటి కుట్రతో చాలా పన్నాగాలు పన్నుతున్నారు. ఇదో రకమైన కొత్త రకం పన్నాగం అమరావతిలో జరిగినటువంటి ఈ సంఘటన. పన్నాగం ఏంటంటే అమ్మాయిల్ని డబ్బుతోనూ లేకపోతే మాయమాటలతో వశపరుచుకుని వారు న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఒకరిని 140 మంది సుమారుగా మోసం చేయగలిగాడంటే ఇది చాలా పెద్ద ఉగ్రవాది కింద లెక్క. అయితే మీరు చెప్పినట్టు అమ్మాయిల్ని ఎంత అమౌంట్ ఇస్తున్నారు. మొన్న ఎక్స్ ముస్లిమాన్ సల్మాన్ అని చెప్పేసి యూపీకి చెందిన ఆయన, సో ఆయన ఏంటని చెప్పి అంటే బ్రాహ్మణ అమ్మాయికి ఇంత అని చెప్పి మా కమ్యూనిటీలో నాకు చేస్తా చెప్పి ఆయన బయట పెట్టడం జరిగింది. సో అది పెట్టినందుకు కూడా ఆయనతో కత్తిపోట్లతో పెట్టి ఆయన చంపడం చూశారు. సో మెడ మీద కూడా కత్తిపోట్లు దింపడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉగ్రమూకులు చేస్తున్నటువంటి పన్నాగాల నుంచి మనం చాలా జాగ్రత్త వహించబోతే, ప్రతి ఒక్క హిందూ మేల్కోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కోవాలా. ఈ లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయం ఎంతో ఆశలతో జీవితాన్ని ప్రారంభించినటువంటి తల్లిదండ్రులు ఆశలు అడియాసలైపోయి ఎక్కడో తోచని స్థితిలో జీవోత్సవాలుగా బతుకుతున్నారు కొంతమంది ఆడపిల్లలు, హిందూ ఆడపిల్లలు. కాబట్టి లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిఘటించాలి. ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లోనే చూస్తున్నాం. 1-2 ఒకరు పెళ్లి చేసుకోవడం, 4 దగ్గర పంపించడం, ఇది కూడా జరుగుతుంది. కాబట్టి హిందూ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడి చాలా బాధపడే అవకాశం ఉంది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు వాళ్ళ బాధ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. కాబట్టి లవ్ జిహాద్ అనేది 100% జరుగుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి చాలా సినిమాలతో అవేర్నెస్ తీసుకొస్తున్నారు, అలాగే సోషల్ మీడియాలో అవేర్నెస్ తీసుకొస్తున్నాం, అలాగే షార్ట్ ఫిల్మ్ రూపంలో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నా. సరే కానీ మైనర్లే కొద్దిగా ప్రలోభాలకి లోబడిపోతారమ్మా. ఎందుకంటే మైనర్లకి అప్పుడే జీవితం స్టార్ట్ అవడం, ఏదో వీళ్ళు ఆశలు కల్పించడం, వాళ్ళని ఆకాశంలో విహరించేలాగా చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు లవ్లో పడిపోతే వాళ్ళు తీసుకెళ్లి లవ్ జిహాద్ పేరుతో నరక కోపం చేసేస్తున్నారు వారి జీవితాలు. వారు పోయిందే కాకుండా వారి తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకునేది ఏంటంటే ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ పేరుతో చాలా పన్నాగాలు జరుగుతున్నాయట. అంటే ఈ మధ్యకాలం తెలిసింది నాకు, చాలా షాపింగ్ మాల్లో కానీ మెడికల్ షాప్స్లో కానీ ఎక్కువగా అబ్బాయిలనమ్మో ముస్లిం అబ్బాయిలను పెట్టుకోవడం, అమ్మాయిలకి మాత్రం అవకాశం ఎక్కడ కల్పిస్తున్నారు, హిందూ అమ్మాయిలకు కల్పించడం. వీళ్ళిద్దరి మధ్య సాంగత్యం పెరిగేలాగా ఈ ముస్లిం ఇలాంటి దుర్మార్గం అందరూ తప్పు చేస్తున్నారు నేను అన్న, కానీ చాలా మంది కుట్రదారులు ఇందులో ఉన్నారని తెలుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, అన్నదమ్ములు జాగ్రత్తగా ఉండాలి, ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ జీవితం నాశనం అయినట్లే. ఖచ్చితంగా ఇది ఎక్కడో ఏదో చాలా కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ఎక్కడ చూడండి చాలా షాపింగ్ మాల్స్ లో ఎక్కువ ముస్లిం అబ్బాయిలు ఉంటున్నారు, హిందూ అమ్మాయిల్ని వర్కర్స్ గా తీసుకుంటున్నారు. ఇది జరుగుతున్న కుట్రగా తెలుస్తుంది.
అందరూ చెప్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అయితే అలానే మొన్నట్లో యూపీలో ప్లే అయితే ఒక ఇష్యూ నడిచింది. అందులో కూడా హిందూ అమ్మాయి బాధ్యతరాలు అయ్యింది. ఆ హిందూ అమ్మాయిని ఆ అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని పిల్లలకి అంతా వాళ్ళని మదర్సాలో పెట్టి తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆ అమ్మాయిని వాడుకునేటట్టు జరిగింది. ఆ తర్వాత ఆమె చంపి ముక్కలు కట్ చేయడం జరిగింది. సో దాని గురించి నేను చెప్తాను. ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి కదా. ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం, సినిమాలు తీస్తున్నారు, షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నారు. జాగ్రత్త, లవ్ జిహాద్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వం అనే దుష్టపన్నాగం పని మన దేశాన్ని అస్థిరతపరచాలని ఆలోచిస్తుందని చెప్తున్నా ఈ ఆడగాడిదలు మన గాడిదలకు బుద్ధి ఉండాలి కదా. చెప్పేది వినాలి కదా. ఎన్నిసార్లు అని చెప్తావు, ఎన్నిసార్లు మొత్తుకుంటాం. నెత్తు నీరు కొట్టుకున్నా సరే కానీ ఆడేదో చెప్పే మాటలకి వాడు చూపించే రూపాయికి ఆడు పైపై మెరుగులు చూపిస్తే వాడిని లవ్ చేసి జీవితాలు నాశనం చేసుకోమని వాడు చెప్పాడు. ఈ గడ్డి తినే గాడిదలకి బుద్ధి రావాలంటే ఇంక గట్టిగా మాట్లాడాలేమో నాకు తెలిసి. కావాలని మాట్లాడుతులేదు, నేను నిజంగా కడుపులో ఉన్న బాధతో మాట్లాడుతున్నాను. మొన్న పంజాగుట్లో ఒకడు పెళ్లి చేసుకుని నలుగురు అనిపించినటువంటి ముందొచ్చింది, ఆ కథనం వచ్చింది. దిగ్భ్రాంతికి గురయ్యాం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.